హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఛానల్లో శంకర పోలేలు చేద్దామండి. సో ఇవి ఎంత బాగుంటాయంటే తిన్న కొద్దీ పోతూనే ఉంటాయి. సో అంత బాగుంటాయి. సో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ముందుగా నేను ఇక్కడ 2 బౌల్ల దాకా మైదా పిండిని తీసుకున్నా అండి. సో 2 బౌల్ల మైదా పిండికి 1 బౌల్ దాకా చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు చక్కెర తక్కువ తిన్నట్టయితే సో 3/4 బౌల్ దాకా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చక్కెరను డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పౌడర్ చేసుకుని వేసుకోండి. సో ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని తీసుకుంటున్నాను. ముందుగా నెయ్యి వేసేసి బాగా కలపండి, పిండి మొత్తానికి పట్టేలాగా. సో నెయ్యి మొత్తం వేసి మీరు కలిపాక పిండి అనేది సో ఈ విధంగా చేతిలో పట్టుకుంటే ఇలా ఉండాలండి. సో ఆ తర్వాత మీరు నీళ్లు వేసేసి చపాతీ పిండి ఏ మాదిరిగా కలుపుతామో సో అలా కలిపితే సరిపోతుందండి. కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. సో నీళ్లు వేసేసి బాగా కలపండి పిండినైతే. సో పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. సో చపాతీ చేయడానికి ఎంత తీసుకుంటామో పిండి సో దానికి డబ్బల్ తీసుకోండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, చపాతీ చేస్తాం కదా మేము. సో చపాతీ లేయర్ కంటే 3 టైమ్స్ థిక్గా ఉండాలండి. సో శంకర్ పోలేలు చేయడానికి 3 టైమ్స్ థిక్గా ఉండాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నానో. సో ఈ విధంగా చేసుకోండి ముందుగా. సో ఇలా చేసుకున్నాక మీరు ఒక చాక్ని కానీ లేకపోతే వేరేది ఏదైనా టూల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేయండి. చూస్తున్నారు కదా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలని. సో చపాతీ మొత్తాన్ని సో మీరు కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. సో డైమండ్ షేప్లో కూడా చేస్తారు, మీరు కావాలంటే అలా చేసుకోండి. సో ముందుగా నిలువుగా కట్ చేసాం కదా, ఇప్పుడైతే అడ్డంగా కట్ చేసుకోండి స్క్వేర్ షేప్లో. సో నిదానంగా చేసుకోండి, పర్వాలేదు. సో గోధుమ పిండితో కూడా చేస్తానండి శంకర పోలేలు, కాకపోతే ఇది మైదా పిండితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. విధంగా మీరు కట్ చేసేసుకొని అన్నిటినీ సపరేట్ చేసేసుకోండి ఒక్కొక్కటిని. సో కొంచెం పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి ఏం అంటుకోదు తీసేటప్పుడు. సో ఈ విధంగా అన్నిటి మొత్తాన్ని మీరు సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే ఎత్తి పెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా ఆయిల్ అయితే మీడియం వేడిలో ఉండాలండి. మీడియంగా వేడి ఉన్నప్పుడే వేయాలి. ఒకవేళ ఎక్కువ వేడి ఉన్నట్టయితే ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే తొందరగానే ఫ్రై అయ్యి లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోనే మనం వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. సో మధ్యలో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టర్న్ చేసేసుకోండి ఇలా. అప్పుడప్పుడు టర్న్ చేస్తూ ఉండాలండి, లేకపోతే ఒకే సైడ్ వదిలేస్తే మాడిపోతాయి. సో ఈ విధంగా లాస్ట్లో ఈ కలర్ వచ్చాక అయితే మీరు సో పక్కకైతే ఎత్తి పెట్టుకోండి. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసేయచ్చు శంకర పోలేలు. సో మీ ఇంట్లో కూడా చేసి ఏ విధంగా వచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.